పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఆకు పకోడీ. ఇది ఒక్కరోజు ఒక గంట సేపు మనం చేసుకుంటే హ్యాపీగా 15 డేస్ వరకు నిలువ ఉంటుంది. ఇది మన పిల్లల స్నాక్స్ బాక్స్లోనూ, ట్రావెలింగ్ చేసేటప్పుడు, ఈవినింగ్ టీ తాగేటప్పుడు హ్యాపీగా చక్కగా తినచ్చు, బయట నూనె కలవకుండా. ఒక కప్పు పచ్చిన పప్పుని తీసుకొని అది బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆ తరువాత 3 కప్పుల రైస్ని, బియ్యాన్ని తీసుకొని రెండింటిని బాగా కలిపేసుకొని ఇది మనం మిక్సీ పట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మరగూడ వేయించుకోవచ్చు. ఇలా పిండి మాత్రం బాగా మెత్తగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే టిప్స్ అనేవి ఫాలో అయితే మీరు దీన్ని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. నేనైతే ఒకసారి చేసుకొని పిండిని 2 సార్లుగా వండుకుంటాను. దీనిలో మనం రోస్ట్ చేసుకున్న వాము పొడిని తీసుకోవాలి, అది మన డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. 3 టీ స్పూన్ల కారం అనేది తీసుకోవాలి. సాల్ట్ మీకు టేస్ట్కి సరిపడినట్టు, నేను ఇక్కడ 2 టేబుల్ టీ స్పూన్ల సాల్ట్ అనేది తీసుకున్నాను. చూపిస్తున్న విధంగా మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇది మా అమ్మ వాళ్ళు మా చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటారు, కానీ ఒకసారి పెళ్ళైన తర్వాత చేస్తే కుదరలేదు. అది ఎందుకు కుదరలేదో నేను మీకు చెప్తాను, వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఫస్ట్ కొంచెం పిండిని వాటర్ని తీసుకొని కొంచెం పిండిలో మాత్రమే నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీరు టేస్ట్ చేయండి, అప్పుడు మనకి ఉప్పు, కారం, జీలకర్ర అన్నీ సరిపోయిందో లేదో అర్థమవుతుంది. మీకు సరిపోతే యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే వాటర్ అనేది పోసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా కలుపుకున్న పిండి మనం ఆయిల్లో వేసిన తర్వాత ఉప్పు అనేది కొంచెం పెరుగుతుంది. సో ఒక నెలకు ఉప్పు తగ్గించుకొనే వేసుకోండి. ఇవి వచ్చేసరికి చక్రాల గిద్దలు. మనం ఇలా ఆకు పకోడీ ఉన్నది తీసుకోవాలి. నేను చెప్పాను కదా, ఒకసారి పెళ్ళైన తర్వాత చేసినప్పుడు ఫెయిల్ అయిందని. అది ఎందుకో తెలుసా, నేను వేరే గిద్దలు తీసుకున్నాను, దానిలో సైజ్ అనేది కొంచెం పెద్దదిగా ఉంది, ఆకు పకోడీ సైజు. సో దానివల్ల నూనెలో వేసేసరికి బాగా గట్టిగా వచ్చింది. సో మీరు కొనుక్కునేటప్పుడే చూసుకొని సన్నగా ఉన్న గిద్దల్ని మాత్రమే, చక్రం మాత్రమే తీసుకోండి, అప్పుడు మీకు ఎలాంటి ఫెయిల్యూర్ అనేది ఉండదు. స్టార్ట్ చేసిన వాళ్ళు వంటలు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, ఈ కొలతలు, ఈ టిప్స్ ఫాలో అయితే. ఆ తర్వాత ఫస్ట్ కొంచెం తీసుకొని బాండిలో వేసుకోండి. ఆ తర్వాత అది పైకి రావాలి, అప్పుడే నూనె అనేది పర్ఫెక్ట్గా ఉంది మనం చక్రం వేయడానికని అర్థం. వేడి చెక్ చేసుకొని 2 ఈక్వల్ అయిన తర్వాత చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది మనం 3/4 పోసుకోవాలి. హాఫ్ పోసుకున్నా పర్లా, ఫుల్గా పోసుకుంటే చక్రం వేసినప్పుడు ఆయిల్ అనేది పొంగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మీరు కూడా 3/4 లేదంటే హాఫ్కి మాత్రమే ఆయిల్ అనేది తీసుకోండి. ఆయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా సన్ఫ్లవరే యూస్ చేయండి. గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తే చక్రం అనేది ఆయిల్ అనేది బాగా పీకేస్తుంది. సో చూపిస్తున్న విధంగా ఫస్ట్ నురుగు అనేది కొంచెం తగ్గుతుంది. సో మీరు అలా కొట్టి చూస్తే ఆయిల్ చక్రం అనేది క్రిస్పీగా వచ్చిందో లేదో మనకి అర్థమైపోతుంది. సో ఇలా చూపిస్తున్న విధంగా తీసుకొని ఇది ఫస్టే డబ్బాలో వేసేసుకోకండి, ఫస్ట్ ఒక ప్లేట్లో వేసుకోండి. ఆయిల్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే, చక్రం కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే టిఫిన్లో వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల చక్రం అనేది క్రిస్పీగానే ఉంటుంది లాస్ట్ వరకు. లేదు అంటే వేడి మీద వేసేసి కొంచెం క్లోజ్ చేసినా సరే చక్రం అనేది మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత మీరు ప్రతిసారి గిద్దెను అనేది క్లీన్ చేసుకోకర్లేదు. సో అలా తుడిచేసుకొని మళ్ళీ పెట్టుకొని ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి. అలా కొంచెం తీసుకొని పొడవుగా కొంచెం షేప్ చేసుకొని దానిలో పెట్టేసుకొని ఆ పైన ఉన్నది కూడా క్లీన్ చేసుకోండి. లేదు అంటే ఒత్తుకున్నప్పుడు పిండి కొంచెం బయటకు అనేది వచ్చేస్తుంది. ఈ లోపల మంట అనేది సిమ్లో పెట్టేసుకోండి. లేదు అంటే ఎక్కువగా నూనె కాగితే చక్రం వెంటనే ఎర్రబడిపోయి లోపల పిండిగానే ఉంటుంది. సో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇలా అన్నిటినీ ఫస్ట్ ప్లేట్లో వేసుకున్న తర్వాత మాత్రమే టిఫిన్లో వేసుకోవాలి. మొత్తం వేడి చల్లారిన తర్వాత మాత్రమే మూత పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఆకు పకోడీ ఈజ్ రెడీ. ఈ టిప్స్ ఫాలో అయితే మీరు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు.
సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే సున్నుండలు కూడా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఒక వీడియో పెట్టాను. మీకు నచ్చితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడుతున్నాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.